హాయ్ ఫ్రెండ్స్. మరి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులందరికీ వందనాలు. మనం ఈ దినము చాలా ముఖ్యమైన విషయము నేను మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను. దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు వాక్యం అర్థం కాదు. మనం ముందుగా వాక్యం చదువుకుందాము. మనకి ఈరోజు దేవుడు మన వినికిడిలో పెట్టిన వాక్యం ఏంటంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా ప్రవేశించరా అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. అసలు ధనవంతులే ఎందుకు ప్రవేశించరు? బైబిల్‌లో ఎందరో ధనవంతులు ఉన్నారు కదా! వారు భక్తికి దేవునికి దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉన్నారా? వారు పరలోక రాజ్యం వెళ్లారా? లేదా? అనే విషయాల కోసం మాట్లాడుకున్న స్నేహితులారా, దయచేసి వినండి. మనం ముఖ్యంగా వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 19 అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అందరూ తీసి చూడండి. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా వెళ్ళడని. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఉంటే దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, సూదు ఎంత ఉంటుందండి? చాలా చిన్నది ఉంటుంది. ఒంటె ఎంత ఉంటుందండి? పెద్దది ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, సూది బెజ్యంలో ఒంటె ఎలాగ దూరదో ధనవంతుడు కూడా పరలోక రాజ్యంలో అలాగే వెళ్ళడానికి అంత కష్టమని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మనము దేవుని కంటే డబ్బు మీద ఎక్కువ మనసు పెట్టి దేవునికి దూరం అయిపోవడం ఎందుకు? పరలోక రాజ్యం ప్రవేశించకపోవడం ఎందుకు? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎందరో ధనవంతులు ఉన్నారండి. చెప్పాలైనంత లెక్కట్లేనంత ధనవంతులు ఉన్నారు. సొలొమోన్ గారు ఉన్నారు. అలాగే దావీదు గారు ఉన్నారు. అలా అబ్రహాం గారు ఉన్నారు. ఇలాగే చాలామంది ధనవంతులు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, వారిని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు లిఖించాడంటే, వారు ధనానికంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించారు. కాబట్టి వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని వారిని ఫాలో అవ్వమని దేవుడు చెప్పాడండి. కాబట్టి వారి కొరకు బైబిల్ గ్రంథంలో రాయించాడు. వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ముందుకు నడవమని దేవుడు చెప్పాడు. స్నేహితులారా, దయచేసి మీరందరూ చక్కగా వినండి. వింటేనే కదా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈరోజు ధ్యానించబోయేది ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ ధనం మీద మనసు పెట్టొద్దండి. దేవుని నమ్ముకున్న పిల్లలమైన మనం అందరము ముఖ్యంగా దేవుని మీద మనము ఆశ కలిగి ఉండాలి. దేవుని మీద మనసు పెట్టాలి. ఆ తర్వాత అవన్నీ మనకు వస్తాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు అన్నీ నేను ఇస్తానని చెప్తున్నాడు. కానీ చాలామంది క్రైస్తవులే ధనం మీద మనసు కలిగి, దాని మీద ఆశ కలిగి దేవుడిని పక్కన పెడేస్తున్నారండి. దానివల్ల వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక తీయండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాము. దేవుడు నమ్ముకున్న వారే దేవుడి మీద ఆశ లేకుండా ధనం మీద ఆశ కలిగి ఏ విధంగా వారు అయిపోయారో మనం చూస్తున్నాము. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. సమస్త కీడులకు అంటండి ధనాపేక్ష అంటే, దేవుని మీద ఆశ కలిగి ఉన్నాం అనుకోండి, అన్ని సమయోచితంగా దేవుడే ఇస్తాడు. ధనాన్నే కావచ్చు, ఐశ్వర్య కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఆయుష్యే కావచ్చు, సమృద్ధి ఆహారమే కావచ్చు, మనకున్న సంపదల సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఫస్ట్ దేవుడిని మనం ప్రేమించాలి. దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా అవన్నీ నీ వెనకతలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ దాని మీద ఆశ కలిగి ఉన్న వారు ఏ విధంగా అయ్యారో చూస్తాం. చూడండి, ఎందుకనగా సమస్త మూలం కూడా కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. జ్ఞాపకం చేసుకొని స్నేహితులారా, తమ్మును తామేనంటే నిజదేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టేసి వారికి వారే పొడుచుకొని దేవునికి దూరం అయిపోయారంటండి. మనము చూస్తాము చాలామంది ఇళ్లలో ప్రభు బిడ్డలే చిన్న చిన్న ఆస్తుల దగ్గర, ఇళ్ళల దగ్గర, కుటుంబాల దగ్గర గొడవలు పెట్టేసుకొని అసలు దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దేవునికి దూరం అయిపోతారండి.
చిన్న చిన్న మరి ప్రలోభాల దగ్గర దేవుని దూరం అయిపోతారండి. దాన్ని మరి ఒక్క క్షణం ఆగి ఆలోచించి ప్రభు ఏం చెప్పాడు, మనం ఏం చేద్దాము అనే ఉద్దేశం లేకుండా మరి చ చిన్న చిన్న విషయాల దగ్గర కుటుంబ విషయంలోనో, లేకపోతే ఆస్తుల విషయాల్లోనో, లేకపోతే ఇంకా ఇంకా ఏవే విషయాల్లో గొడవలు అడేసుకొని ఆహ్, దేవునికి దూరమైపోయి ఇంతవరకు నాది, ఇంతవరకు మీది, మరి ఈ ఆస్తి నాది. నా జోలికి మీరు రావద్దు, మీ జోలికి నేను రాను అనే మరి తెగదెంపులు తెంపేసుకుంటారండి. అన్నదమ్ముల విషయాల్లో గానీ, కుటుంబాల విషయాల్లో గానీ ఆహ్, ఈ విధంగా దేవునికి దూరమైపోయి, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు దూరమైపోయి, మరి సాతానుకు దగ్గరవుతారండి. దానివల్ల మరి నష్టపోయేదేటంటే, దేవుడు లేకుండా మీరేం చేసినా, మీరు నాకు దూరమై మీరేం చేసినా దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. దేవుడు చెప్తున్నాడు, నాకు వేరే మీరు ఏం చేసినా దానివల్ల నిష్ప్రయోజనమే గానీ, మరి ప్రయోజనం ఉండదని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి మరి క్రైస్తవులన్నవారు మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ప్రతిదాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది నీకు కావాలా? అయితే తీసుకో. నాకు నా దేవుడే ఇస్తాడు. ఇది నువ్వు కోరుకున్నావా? ఇది నువ్వు నాకు అవసరం లేదు. నేను ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగానే నేను కష్టపడి బ్రతుకుతాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దీనివల్ల మనం ఎందుకు విడిపోవాలి? దీనివల్ల మనం ఎందుకు బాధపడాలి? దేవునికి ఎందుకు దూరం అవ్వాలి? ఈ చిన్న చిన్న విషయాల వల్ల అని అర్థం చేసుకొని క్రైస్తవుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, ఎడతెగక ప్రార్థన చేస్తూ, కుటుంబాన్ని మరి దేవునికి అప్పగిస్తూ తను బ్రతకాలండి. దేవుడిని నమ్ముకున్న ప్రియులైన మనము ప్రతి ఒక్కరు తగ్గించుకోవాలి. హెచ్చించుకోకూడదు. గొడవలకు దూరంగా ఉండాలి. అల్లర్లకు దూరంగా ఉండాలి. అలాగే చెడు విషయాలకు దూరంగా ఉండాలి. మరి ఇవన్నీ మరి దేవునికి నచ్చలేని క్రియ ఏ చిన్నది మనలో ఉన్నా అది తీసుకొని దేవునికి ఇష్టంగా బ్రతికితే ఖచ్చితంగా మనము దేవుడి తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. మన దగ్గర ఆస్తి ఉండే కంటే దేవుడు ఉంటేనే మనకి నెమ్మది, సంతోషం అండి. ఈనాడు ఎందరో మరి చాలామంది ఎందరో లక్షాధికారులు, కోట్లాధికారులు మరి సంపాదించి వాళ్ళ ఇళ్లల్లో నెమ్మది, శాంతి లేక ఎందరో బాధపడుతున్నారండి. అది మనం డెప్త్‌గా వెళ్తే తెలుస్తుంది. మరి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, మనము మరి ఎక్కడికో ఎందుకు మన బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు చెప్పినట్లు మరి ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరు, వారు నరకానికి వెళ్తారు. దానివల్ల తమను తామే పడుచుకున్నారని చెప్పి మనం చూద్దాం. ఒకసారి లోకాసు వార్త తీయండి. మరి అక్కడ మనం చూసినట్లయితే ఒకసారి 16వ అధ్యాయం తీయండి. 16వ అధ్యాయంలో క్లియర్‌గా ఉంటుంది. మరి చాలామంది నిజంగా పరలోకం ఉందా, నరకలోకం ఉందా, నిజంగా వెళ్తారా అని డౌట్‌తో ఉంటారండి. కానీ దేవుడు చెప్తున్నాడు 100% ఖచ్చితంగా నరకం, పరలోకం ఉంది. దేవుడిని వెంబడింపని వాడు నరకానికి పోతాడు, దేవుడిని వెంబడించిన వాడు పరలోక రాజ్యం వెళ్తాడు అని దేవుడు సూటిగా చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, మన 16 అధ్యాయం 14 వచనం చూసినట్లయితే ఇక్కడ మరి ధనవంతుడు లాజరు మరి స్టోరీ ఉంటుందండి. 19వ అధ్యాయం. ధనవంతుడు ఒకడు ఉండి అతడు ఉదారంగు వస్త్రం, సన్ననార వస్త్రం ధరించుకుని 16 అధ్యాయం 19వ వచనం చదివితే క్లియర్‌గా అర్థమవుతుందండి. ఇక్కడ ధనవంతుడు లాజరు ఉంటాడు. మనం మొత్తం చదివితే వీడియో ల్యాగ్ అయిపోతుంది. కాబట్టి దయచేసి మరి షార్ట్‌కట్లు చెప్పుకుందాము. ఇక్కడ ధనవంతుడు లాజరు ఉంటారు. ధనవంతుడు చాలా ధనవంతుడు. మరి ఆ రోజుల్లో ఉదారంగు వస్త్రం అంటే అది మామూలు విషయం కాదండి. మరి చాలా ఖరీదైన వస్త్రాలు, చాలా ఖరీదైన తిండి తింటారు. చాలా లగ్జరీగా తను బతుకుతాడండి. మరి అక్కడే లాజర్ అనే వ్యక్తి ఉంటాడు. తన ఒళ్ళంతా మరి రోగం చేత కుక్కలు నాకుతాయండి తన రోగాన్ని, తన కురుపుల్ని. అంత హీనంగా ఉంటాడు. లాజర్ తిన్న బల మీద నుంచి పడ్డ రొట్టె ముక్కలు తిని తను దాహం మరి ఆకలి తీర్చుకుంటాడని వాక్యంలో మనకు క్లియర్‌గా ఉంటుంది. మరి ప్రియులారా, మరి తను లాజర్‌ని కనికరించకుండా తన మరి సుఖాన్ని అనుభవిస్తాడండి. సుఖాన్ని అనుభవిస్తూ ఇద్దరు ఒకే రోజు చనిపోతారు. చనిపోయిన తర్వాత మనము చూసినట్లయితే ఇద్దరు ఒకే రోజు చనిపోతారు. చనిపోయిన తర్వాత లాజర్ అయితే మరి పరదేశంలో అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉంటాడు, నెమ్మది పొందుతాడు. ఈయన మరి ధనవంతుడైతే నరకంలో పడతాడండి. నరక యాతన పడతాడండి. కాలుతూ ఉంటాడు నరకంలో. నరకంలో నుంచి పరలోకాన్ని వైపు చూస్తాడు. లాజర్ చూసి తండ్రి అయిన అబ్రహామా అంటే అతనికి తండ్రి తెలుసు.
దేవుడు ఉన్నాడని తెలుసు. అలాగే మరి అబ్రహాం మన తండ్రి అని తెలుసు. అయినా సరే తను నచ్చినట్టు బ్రతకడం వల్ల మరి ఆహ్, హ్మ్. నచ్చినట్టు బ్రతుకుతూ తను దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించడం వల్ల మరి ఏమయ్యాడో మనం చూస్తాము. నరకంలో పడిపోయాడండి. నరకంలో పడిపోవడం వల్ల ఇక్కడి నుంచి తండ్రివైన అబ్రహామా, లాజరు నా పక్కనే ఇంతవరకు బ్రతికాడు. తను మరి తను చిటికెన వేలు నీటిలో ముంచి అది నా నాలుక మీద తడిపి చేయమని ఇక్కడ చాలా యాతనగా మరి అగ్ని ఆరట్లేదు. మరి చాలా ఇదిగా నాలుక ఆరిపోతుంది. చాలా కాలిపోతున్నాను. చచ్చిపోవట్లేదు మరి అని అరుస్తాడండి. ఈ గ్రంథం చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి అరిస్తే మరి అక్కడ అబ్రహాం అంటాడు, "నీవు భూలోకంలో మరి సకల సుఖాలు అనుభవించావు. అనుభవించడం వల్ల ధనం మీద ఎక్కువ ఆశ పెట్టుకొని ఉన్నావు కాబట్టి, నువ్వు నా దేవుడు చెప్పినా సరే వినకుండా నరకానికి వెళ్ళావు. నీకు నచ్చినట్టు బ్రతకడం వల్ల." అలాగే లాజరు తన భూమి మీద బ్రతికినంత కాలము మరి ఎన్నో మరి రోగ పీడింపు చేత, పేదరికం చేత బ్రతికాడు. ఇక్కడ పరలోక రాజ్యంలో మరి తనున్నాడు. నెమ్మది పొందడానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు తన్ని. మరి అని చెప్తే, మరి అబ్రహామా నాకు ఇంకా సహోదరులు ఉన్నారు. నన్ను ఒకసారి అక్కడ పంపించమనండి దేవుడిని. నేను వారికి చెప్తాను అని అంటాడండి. అదంతా కుదరదు. మీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి మహా అగాధం ఉంది. అది రావడానికి అవ్వదు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు. వారికి చెప్పడానికి వింటే పరలోక రాజ్యం వస్తారు. వినకపోతే నరకానికి పోతారు అని ఇక్కడ చెప్తాడండి. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నరకం, పరలోకం ఉందండి. 100% ఉంది. దేవుడు ఏది నిర్ణయించినా అది ఖచ్చితంగా ఉంది. దేవుడు ఆకాశాన్ని పుట్టించాడు. అది మరి యుగయుగాలు ఉంది. భూమి పుట్టించాడు. మరి సముద్రాల్ని, అలాగే సమస్త జీవరాశుల్ని, మనుషుల్ని, పక్షుల్ని, జంతు సమస్తాన్ని సృష్టించాడు. అవన్నీ కూడా సమయోచితంగా అవి పని చేస్తూ ఉన్నాయి. మనము కూడా మరి మీ నరకం, పరలోకం కూడా అలాగే ఖచ్చితంగా ఉన్నాదండి. సూర్యుడు ఉన్నాడని నమ్ముచున్నావా? చంద్రుడు ఉన్నాడని నమ్ముచున్నావా? ఆకాశం ఉందని నమ్ముచున్నావా? మరి భూమి ఉంది, సకల ప్రపంచాలు నిర్మించబడ్డాయి దేవుని చేత అని నమ్ముచున్నావా? ఖచ్చితంగా నరకం, పరలోకం ఉందండి. ఉంది కాబట్టే మీరు నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యం కావాలని ఎవరైతే కోరుకుంటారో ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు వినండి. దేవుని ఆజ్ఞలు పాటించండి. దేవుడు చెప్పినట్లు మరి భక్తులు ఎదగండి. దినదినం ఎడతెగక ప్రార్థన చేయాలి. దివారాత్రులు ధర్మశాస్త్రం చదువుతూ మనము ఆయన ఆజ్ఞలన్నిటిని నిర్వర్తించాలండి. మరి జ్ఞాపకం చేసిన స్నేహితులారా, మనము ధనం మీద కంటే మరి దేవుని మీద ఎక్కువ ఆశ కలిగి ఉండాలి. దేవుడు మత్తయి సువార్తలో అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటూ వానికి ఏమి ప్రయోజనము? వాడికి మరి లోకం సంపాదించుకోవడం వల్ల ఏమీ రాదండి. వాడిని పరలోక రాజ్యం వెళ్ళడు. తనకి కోట్ల ఆస్తున్నా వెళ్ళడు. తనకు మరి సమస్త మరి ఉన్నా వెళ్ళడు గానీ దేవుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాడండి. వానిలో మాత్రం సర్వశక్తి గల యేసుప్రభు వారు ఉంటే ఖచ్చితంగా మరి పరలోక రాజ్యం వెళ్తారండి. మరి ధనవంతుల కొరకు ఎందుకు చెప్పాడంటే, ధనవంతులు మరి ఒక్క ధనం మీద మనసు ఉంటదండి. ఇక దేని మీద ఉండదు వారికి. అందుకే ధనవంతులు మరి సూది బెజ్జంలో ఒంటె దూరుడు ఎంత కష్టమో, వారు పరలోక రాజ్యం వెళ్ళడం కూడా అంత కష్టమని ఇంత రూఢిగా ఎందుకు చెప్పాడంటే, ఇంతకుముందు ఒక వాక్యం చూస్తాము. ఒకడు యేసుక్రీస్తు వారిని, ప్రభువా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నానంటే అని వస్తాడండి. వచ్చినప్పుడు నీకు ఒకటి కొదువే ఉంది. నువ్వు మరి ఏం చేస్తావు ఇంతకాలం అంటే, నేను చెప్పిన ఆజ్ఞలని పాటించావంటే ఇవన్నీ నేను పాటించాను అని చెప్తే, మరి నీకు ఒకటి కొదువే ఉంది. అది నీకున్న ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వచ్చి వెంబడించమంటే, వాడు మరి చింతాక్రాంతుడై వ్యసన పడుచు అది ఆ మాట తనకి ఇష్టం అదే నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. అక్కడే దేవుడు ఈ మాట చెప్తాడు, పరలోక రాజ్యంలో మరి ధనవంతులు వెళ్ళరని. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని బైబిల్ గ్రంథంలో మనము మరి అబ్రహాము పరదేశంలో ఎలా ఉన్నాడంటే, ఆయన ఎంతో మరి చాలా ఆస్తి ఉంటుంది. అయినా సరే మరి హెబ్రీయులు రాసిన పత్రికలో ఉంటుంది, అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూశారని. పునాదులు గల పట్టణం అంటే పరలోక రాజ్యం కొరకు వారు ఎదురు చూశారు. ఇక్కడ ఇంత ఆస్తి ఉన్నా సరే వారి మనస్సు దేవుని మీద ఉన్నదండి. ఆదికాండం చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది. 12వ అధ్యాయం నుంచి వారి మనసు మరి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే చక్కగా మరి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ప్రియులారా, వారు ఎంత ఆస్తున్నా సరే వారి మనసు దేవుని మీద పెట్టారే తప్ప వారి ఆస్తి మీద పెట్టలేదండి.
మరి జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు మనల్ని డబ్బులు తీసుకెళ్ళవండి పరలోకం, ఆస్తి బంగారాలు, వెండిలు ఏమి తీసుకెళ్ళవండి. మరి మనల్ని తీసుకెళ్ళేది ఒక్క యేసుప్రభు వారు ఒక్కరే. మన మనసంతా ఆయన మీదే పెట్టాలండి. అప్పుడే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతుకుతాము. చనిపోయినా దేవుడు మన పరలోక రాజ్యం ఇస్తాడండి. మరి ఎలా బ్రతకాలంటే దేవుడు చెప్పిన మరి ఆజ్ఞలన్నీ పాటించాలండి. మనం నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించమన్నాడండి. ఈ ఆజ్ఞలన్నీ మనం పాటించి మనకున్న సమయం అంతా దేవునికే ఇస్తూ మనం మరి మనం సమయాన్ని వృధా చేయకుండా దేవునికే మనం ఖర్చు పెడుతూ మన బ్రతికితే, దేవుని మీద మనసు కలిగి మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడండి. మరి చివరిగా మనము మరి ముగించుకుందాం స్నేహితులారా. మరి చివరిగా నేను చెప్పేది విషయం ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడు ఖచ్చితంగా మీరు మాత్రం మీ మనసు దేవుని మీద పెట్టండి. మీరు ధనం మీద పెట్టొద్దు, ఈ లోకం మీద పెట్టొద్దు, ఈ లోక ఆశల మీద పెట్టొద్దు. మరి దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా మీకు నరకం మాత్రం గ్యారంటీ. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీకు నరకం కావాలా, పరలోకం కావాలా? నరకం, పరలోకం మరి అంశం మరి ముందు వీడియోలో ధ్యానించాము. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. మరి దయచేసి మీరు మాత్రం జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ముగించుకుందాము. ముగించుకునే ముందు మరి మరి విషయం మనము ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదిగితే అవన్నీ మన వెనకాతల వస్తాయండి. కాబట్టి ఎక్కువగా దేవుని ప్రేమించండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా బైబిల్ ధ్యానించండి, ఎక్కువగా దేవుని ఆజ్ఞలు పాటించండి. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించొద్దండి. దేవుడు ఇంకో దగ్గర చెప్తాడు, నాకంటే భూములైనను, ఆస్తులైనను, తల్లిదండ్రులైనను, కుటుంబాన్నైనను దేని ఎక్కువగా ప్రేమించినా నాకు పాత్రులు కారు అని దేవుడు చెప్తాడు. కాబట్టి మనము ఆ విధంగా ఉండకుండా దేవునికి మరి శిష్యులుగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి మనము ప్రియమైన బిడ్డల వల్ల బ్రతుకుదాము మనమందరము. మరి కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ వీడియో మీకు మరి మనం ముగించుకున్న ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అనేక మందికి వీడియో వెళ్ళాలి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. మరి అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మరి వీడియో మీ అందరికీ దేవుడు మీ హృదయాల్లో దేవుడు ఆశీర్వదించి మరి మేలు చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.